14916 శ్రీ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ క్వశ్చన్ ఇండస్ట్రీస్ మినిస్టర్కి వచ్చింది అధ్యక్ష, కానీ ప్రశ్న ఐటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, అందుకే ఫస్ట్ తీసుకోమని కోరాను అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి, వివరాలు ఎనెక్షర్ 2లో పెడతాం జరిగింది. గత 20 నెలల కాలంలో 99 పైసల చొప్పున పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మరియు ఇతర సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు అడిగాం అధ్యక్ష. అవి ఇచ్చారు కానీ వాటి ధరలు ఇవ్వలేదు అధ్యక్ష. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామనేది ఇచ్చారు కానీ వాటి ధరలు ఇవ్వలేదు. సంబంధించిన దానికి ప్రాతిపదిక ఏంటి అనేది కూడా అడిగాం అధ్యక్ష. మీరే చెప్పారు కదా 99 పైసలకి ఇచ్చారని. అదే అది కన్ఫర్మ్ చేయాలి కదా అధ్యక్ష. ధరలు లేవు దాంట్లో ఇచ్చిన ఆన్సర్లో. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామని ఇచ్చారు, ఏ డేట్లు ఇచ్చామని ఇచ్చారు కానీ ఏ ధరకి ఏ కంపెనీకి ఇచ్చారు అనేది లేదు అధ్యక్ష. అది నిజమా అబద్ధం కూడా ప్రజలకు తెలియాలి కదా అధ్యక్ష. 99 పైసలకి అన్ని కంపెనీలకు ఇచ్చారా, కొన్ని కంపెనీలకే ఇచ్చారా, ఏంటనే వివరాలు కావాలి కదా అధ్యక్ష. అది మూడో క్వశ్చన్ అధ్యక్ష. మూడోది వచ్చి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల వివరాలు, పరిశ్రమల వారీగా భూ కేటాయింపు మరియు ధరల వివరాలు కూడా అడిగాం అధ్యక్ష. ఆ ధరల వివరాలు రాలేదు అధ్యక్ష. చెప్తేనే తర్వాత. ఓకే సార్. అధ్యక్ష, మీరే చెప్పారు అధ్యక్ష, చాలా స్పష్టంగా ఇక్కడ మేము వివరాల్లో 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష. ఈ 5 కంపెనీలకి 99 పైసల్లో ఎన్ని ఎకరాలు ఇచ్చాం అంటే 99 పైసలు పర్ ఎకర్ కాదు అధ్యక్ష, మొత్తం భూమి. ఒక్కొక్కరి దానికి అంటే ఒక్కొక్క కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా చాలా స్పష్టంగా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయనేది కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కాగ్నిసెంట్ ఒకటి ఎంఓయూ కుదిరించుకున్నప్పుడు భూమి కేటాయించినప్పుడు 8,000 ఉద్యోగాలు అనేది అఫీషియల్గా మేము అనౌన్స్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ తర్వాత ఫౌండేషన్స్ ఉన్నప్పుడు అది 25,000 ఉద్యోగాలకి రివైజ్ అయింది సార్. అంటే 8,000 నుంచి 25,000కి రివైజ్ అయింది అధ్యక్ష. అదొకటే మార్పు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు అధ్యక్ష, మూడో ప్రశ్న సమాధానం ఎంఓయూస్ ఏదైతే ఎంటర్ అయ్యారన్నారు అధ్యక్ష, ఎంఓయూస్ అన్ని క్లారిటీగా ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐఎన్ఐ, ఐటీఎన్సి, మల్టీ డిపార్ట్మెంట్, ఏపీసీఆర్డిఏ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఈడి, టెక్స్టైల్, ఎడ్యుకేషన్, హెల్త్ అధ్యక్ష. అది సంబంధించిన ఆ పాలసీస్ కింద వాళ్ళకి భూములు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ 99 పైసలకి 5 కంపెనీలు మాత్రమే భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్గ గారు చెప్పింది 99 పైసలకి 5 కంపెనీలకు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అధ్యక్ష, గత సంవత్సరంలోనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన దానికి కూడా దాదాపు 1,000 కోట్ల విలువైన భూములు కేటాయించడం జరిగింది అధ్యక్ష. విశాఖ నడిబొడ్డున లులుకి 13.74 ఎకరాలు 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు అధ్యక్ష. అది మనకందరికీ తెలుసు వైజాగ్లో ఎంత వాల్యూ ఉంటుందో భూమి అనేది కూడా. విజయవాడలో అధ్యక్ష 156 కోట్ల పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమి వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 156 కోట్లు పెట్టుబడి పెడితే 600 కోట్ల రూపాయల భూమి ఇవ్వడం అనేది కూడా మంత్రి గారు పరిశీలించాలని కోరుతున్నారు అధ్యక్ష. అది ఆర్టీసీకి సంబంధించింది కూడా 4.15 ఎకరాల అధ్యక్ష. అది 99 ఇయర్స్ లీజుకి ఇచ్చారు. ఒకటి మేము గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేయగలుగుతుంది కదా అధ్యక్ష, టెండర్ కాల్ఫర్ చేసి. అదే 4.15 ఎకరాలని ఒక టెండర్ కాల్ఫర్ చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వానికో లేకపోతే ఆర్టీసీకి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ప్రైవేటు వ్యక్తులకు లీజు గీయటం అనేది అభ్యంతరకరమైనదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా 115 ఎకరాల అధ్యక్ష, 104 కోట్ల విలువైన భూమి 19 కోట్లకే ప్రభుత్వంలో పనిచేసే ఒక ఎంపీ గారి సంస్థకు సంబంధించిన సంస్థకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇదే విధంగా 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అధ్యక్ష 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 ఆ భూమిని కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. కానీ వాళ్ళకి మన భూమి 99 ఏళ్ళు లీజుకి ఇస్తే వాళ్ళేం ప్రభుత్వానికి ఇవ్వరు అధ్యక్ష. అది మొత్తం వాళ్ళు 99 ఏళ్ళు అంటే దాదాపు 3 జనరేషన్స్ వాళ్ళ ఆదాయాన్ని తెచ్చుకుంటారు తప్ప
ఈ వేల కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇలా దారాదత్తం చేసుకుంటూ పోతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే భూముల పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితులు ఏంటి అని అది అడుగుతాను అధ్యక్ష. ఇదే కాకుండా ఇంకోటి అధ్యక్ష, 5,000 కోట్ల విలువ చేసే 54.79 ఎకరాలు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆధీనంలో ఉంటే గత ప్రభుత్వంలో దాన్ని బయటకు తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ దాని విలువ 5,000 కోట్లు ఉంటే సదరు సంస్థ యజమాని కాదు ఇది 1,000 కోట్ల రూపాయలు మాత్రమే విలువ చేస్తుంది అని చెప్పి ఆధార లెక్కలు ఒక పక్కన గవర్నమెంట్ ఆక్షన్లో పెట్టిన లెక్కలు తీసుకొచ్చి చెప్పారు అధ్యక్ష. అంటే మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా, 1,000 కోట్ల రూపాయల విలువైన భూములు అయితే ఆక్యుపై చేసేదానికి ఏమన్నా దానికి వెసులుబాటు ఏమైనా కల్పించారా అని అడుగుతాను అధ్యక్ష. 5,000 కోట్లు అయితే ఆక్యుపై చేయకూడదు, 1,000 కోట్ల భూమి విలువ అయితే ఆక్యుపై చేయొచ్చు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీనికి ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. 2011 జనవరి 28న జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అధ్యక్ష, ఏ భూములు ప్రైవేట్ సంస్థలు ఇవ్వద్దు అని చెప్పింది అధ్యక్ష. 99 పైసలకి ఈ రాష్ట్రంలో ఏ కంపెనీలకి భూములు ఇచ్చారు, ఎంత భూమి ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ప్రశ్న అధ్యక్ష. ఓకే, ఏ సంస్థకి ఇచ్చారు, గతంలో ఎక్కడిచ్చారు, ఇప్పుడు ఎక్కడిచ్చారు, ఎవరు ఏం చేశారు డిస్కస్ చేద్దామంటే మీకు బీఎస్సీ ఉంది, ఒక రోజు పెట్టండి డిస్కస్ చేద్దాం. వచ్చిన ఏంటి అడిగారు, దానికి అన్ని కలుపుకొని వెళ్ళడం వల్ల ఆన్సర్ కూడా సరిగ్గా రాదు. దయవుంచి మీరు కూడా అలాంటి మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయాలి అధ్యక్ష. మీరు చర్చకి పెట్టండి, టోటల్గా గత 5 సంవత్సరాలు ఈ భూముల పరిస్థితి ఏంటి, ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, దానివల్ల ఏంటి ఉపయోగాలు, ఏంటి ఫలితాలు అన్నీ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి సభ్యుడు క్లియర్గా అడిగింది 99 పైసలకి ఏ కంపెనీలకి ఎంత భూమి ఇచ్చారంటే మా మంత్రి గారు 5 కంపెనీలకి ఇచ్చాం, ఎంత భూమి ఇచ్చాం, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. దానికి ఫర్దర్గా ఏముంటే అడగాలి తప్ప అన్నీ అడగమంటే మాకేం అభ్యంతరం లేదు. ఇది అయిన తర్వాత బీఎస్సీ మీరు పిలుస్తారు, అందరూ ఉంటారు, అందులో 1 గంట అరగంట డిస్కస్ చేయండి, పెట్టండి, డిస్కస్ చేద్దాం. ఎవరేం చేసాం మొత్తం డిస్కస్ చేస్తే అన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. అభ్యంతరం ఏమి లేదు, కానీ క్వశ్చన్కి కన్ఫర్మ్ కామని చెప్పి కోరుతున్నాం. నేను అది అడిగింది ఎందుకంటే కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు పరిశ్రమల వారికి భూ కేటాయింపులని చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థ పరిశ్రమల కిందకి ఎలా వస్తుంది అధ్యక్ష? 5వ కంపెనీకి ఇచ్చిన భూమిని చెప్పండి. 99 పైసలకి 5 కంపెనీలు అని చెప్పారు. 5 కంపెనీలు కాకోకుండా ఇంకేం మీ దగ్గర అన్న సమాచారం ఉంటే చెప్పండి. అది అధ్యక్ష రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చారు కదా, రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వంలో భాగస్వామి కంపెనీలకు ఎలా ఇస్తున్నారని అడుగుతున్నాం అధ్యక్ష. క్వశ్చన్ లోనే ఉంది, మీరు ఇచ్చిన ఆన్సర్ లో కూడా ఉంది అధ్యక్ష. అది చూసుకోమని చెప్పండి మంత్రి గారిని. మీరు ఇచ్చిన ఆన్సర్ లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చామని ఉంది అధ్యక్ష. చూడండి అక్కడ లాస్ట్ లో 5 అధ్యక్ష వాళ్ళు అడిగిన దానికి నేను చూపిస్తున్నా అధ్యక్ష. ఏదైతే ఒక్క నిమిషం అధ్యక్ష, ఇదిగోండి అధ్యక్ష. కే రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 27 ఏకర్స్ ఇచ్చారు అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చాను మంత్రి గారే చెప్తున్నారు. చెప్పారుగా అదే అధ్యక్ష 27 ఎకరాలు 5 కంపెనీల్లో అదే అధ్యక్ష ఆయన అడగొద్దు అంటున్నారు కదా. అధ్యక్ష మంత్రి గారే మాధవ్ గారు చాలా ఉత్తమ మేధావి అధ్యక్ష, అమెరికాలో కూడా చదివారు అనుకుంటా. అధ్యక్ష, హైదరాబాద్లో రహేజా మైండ్ స్పేస్ అని క్రియేట్ చేశారు. దాంట్లో 97 ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కేటాయిస్తే 21 బిల్డింగ్, దాంట్లో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష. ఈ ఒక్క మైండ్ స్పేస్లో 1,00,000 మంది ఒక ఐటీ రంగంలో పని చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు రహేజా కానివ్వండి, ఏఎన్ఎస్ఆర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక కంపెనీ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కావాల్సిన బిల్డింగ్లు భవనాలు కట్టి వాళ్ళకి అద్దెకిస్తాం జరుగుతుంది అధ్యక్ష. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మైండ్ స్పేస్లో ఎవరున్నారో ఒకసారి నేను వివరిస్తాను అధ్యక్ష. టెక్నాలజీ రంగంలో అమెజాన్, ఎక్సెంచర్, కాగ్నిసెంట్, ఐఎండి, ఏఎండి కొన్ని పేర్లు చదువుతున్నారు అధ్యక్ష. ఫైనాన్స్ రంగంలో వచ్చగల జేపీ మార్గన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బిసి, యూబిఎస్ అధ్యక్ష. టెలికాం సంబంధించి వెరైజన్, వోడాఫోన్ లాంటి సంస్థలు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులు పెడతాం జరిగింది అధ్యక్ష. మా లిఫ్ట్ పాలసీ అందరు చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా వీళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకో కంపెనీ కూడా ఉంది అధ్యక్ష, ఏఎన్ఎస్ఆర్ అని. ఎవరో సభ్యులు కంపెనీ గురించి తెలియకపోవచ్చు. ఏఎన్ఎస్ఆర్ అన్న కంపెనీ కూడా అధ్యక్ష, వీళ్ళు కూడా వాళ్ళు దే డిజైన్, బిల్డ్, మేనేజ్
అండ్ స్కేల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అధ్యక్ష. వాళ్ళతో సుమారుగా నేను 3 జూమ్ కాల్స్ పెట్టుకున్నాను. జూలై 8వ తారీఖు నాడు అంటే 2025న నేనే పర్సనల్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు బెంగళూరులో కట్టిన జీసీసీ సెంటర్ని ఒక సిటీలా కట్టారు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి నేను స్వయంగా కూడా చూశాను. ఒక రోజు నేను వెళ్ళాను, అక్కడ లోవ్ అన్న యుఎస్ రీటైలింగ్ కంపెనీ జీసీసీకి వెళ్ళాను అధ్యక్ష. దే ఆర్ క్రియేటింగ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్, సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్. ఈ యొక్క కంపెనీ అధ్యక్ష 150 జీసీసీస్, భారతదేశం 150 జీసీసీస్ వీళ్ళు కట్టడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 1,40,000 మంది ఆ 150 జీసీసీస్ లో పనిచేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష పెప్సీ, మ్యారియట్, అదేవిధంగా టార్గెట్, లోవ్స్, డెల్టా ఎయిర్లైన్స్, వెల్స్ ఫార్గో, బెస్ట్ బై, హెచ్ఎన్ఎం ఇలా అనేక కంపెనీలు జీసీసీ వీళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష. సో ప్రతి పాలసీ ప్రతి కంపెనీని థరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ అధికారుల కమిటీ అధ్యక్ష, దాని తర్వాత ఎస్ఐపిబి ఉంటుంది అధ్యక్ష, అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష, దాని తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ 99 పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లకు తీసుకొచ్చారు. ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చానని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు నేను చెప్పాను అధ్యక్ష. తీసుకురాలేకపోయారు. ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ, బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప ఎవరు అయానా గయానా పోతే ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేము అధ్యక్ష. ఇంకా క్లోజ్ చేయండి. ఏంటి కుదరదు, ఏంటి కుదరదు? మీకేదైనా